మూడో ప్లేసు. ఇది ఎవరైతే కాలినడకని తిరుపతి నుండి తిరుమల కొండకి నడిచి వెళ్ళాలనుకుంటారో వీళ్ళకి మనకి ముఖ్యంగా 2 మార్గాలు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఒకటి అలిపిరి మెట్ల మార్గం, 2 శ్రీవారి మెట్టు. అలిపిరి మెట్ల మార్గం వచ్చేసి మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ, బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా ఒక 3 కిలోమీటర్ల దూరంలో మనకి అలిపిరి మెట్లు ఉంటాయండి. అలిపిరి మెట్లకి స్టార్టింగ్లోనే కొద్దిగా ముందు మనకి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి శ్రీవారి యొక్క ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఏఎస్ఎస్డి టోకెన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాకపోతే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ భూదేవి కాంప్లెక్స్లో తీసుకున్నటువంటి టోకెన్ ద్వారా ఖచ్చితంగా నడిచి వెళ్ళాలండి తిరుమల కొండపైకి అంటున్నారు. ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో మీరు తీసుకున్నటువంటి టోకెన్ ద్వారా మీరు నడిచి వెళ్ళాలి అనేటువంటి కండిషన్ ఇవ్వలేదండి. అక్కడ టోకెన్ తీసుకుని నడిచి వెళ్ళాలి అనుకునేవారు నడిచి వెళ్ళొచ్చు, లేదు బస్సులో కానీ ప్రైవేట్ వెహికల్స్ ద్వారా కానీ తిరుమల కొండపైకి వెళ్ళాలి అనుకునేవారు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా టోకెన్ ఉన్నా లేకపోయినా కూడా అలిపిరి మెట్లు మించి మీరు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అలిపిరి మెట్లకి స్టార్టింగ్లోనే మనకి ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అంటే మీరు లగేజ్ తోటి తిరుమల కొండ ఎక్కడో కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనకి టీటీ దేవస్థానం వారు ఈ అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. శ్రీవారి భక్తులందరికీ కూడా ఉపయోగించుకోండి. మనకి మీ యొక్క లగేజ్ని అలిపిరి మెట్ల స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి కాలినడక నడిచేటువంటి టైంకన్నా ముందే మీకు మీ లగేజ్ అన్నది అలిపిరి మెట్ల దగ్గర ఉన్నటువంటి జీఎన్సీ దగ్గర రావడం జరుగుతుందండి. ఇది పూర్తిగా ఉచితం అండి. ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు. టీటీడీకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీ లగేజ్ని తిరుమల కొండపైకి తీసుకురావడం జరుగుతుంటుంది. మనకి అలిపిరి మెట్లు వచ్చేసి ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి. మనకి టోకెన్ అన్నది అలిపిరి మెట్ల వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం మెట్లు వచ్చేసి 3550 మెట్లు ఉంటాయండి. ఎక్కడానికి సమయం 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది.